సో ఎస్ఈఓలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు స్పెసిఫిక్ టు ఎస్ఈఓ? ఇప్పుడు ఒక ఎస్ఈఓ అంటే ఒక ఐడియా వచ్చింది కదా, ఏం చేస్తాం ఏంటి అనేది అందరికి. ఎస్ సార్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వన్ మినిట్ అండి. ఫైవ్ టు సెవెన్. సో మనం స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ 40 days అయింది. సో ఈరోజు మనము సోషల్ మీడియా స్టార్ట్ చేద్దాము. సోషల్ మీడియా అండ్ మనం ఎందులో కవర్ చేసే సోషల్ మీడియా మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ద ప్లాట్ఫామ్స్ మనం వచ్చి కవర్ చేసేది ఫేస్బుక్ ఒకటి, తర్వాత ఇన్స్టాగ్రామ్, అండ్ థర్డ్ వన్ లింక్డ్ఇన్. ఇవి మెయిన్ టాపిక్స్. సో యూట్యూబ్ ఉండదు సార్ దీంట్లో. యూట్యూబ్ సోషల్ మీడియా కింద రాదు, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ అనేది సపరేట్ ప్లాట్ఫామ్. అది ఓకే యూట్యూబ్ ఇస్ నెవర్, గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఇస్ నెవర్ ఏ సోషల్ మీడియా. సో యూట్యూబ్ అనేది అది వీడియో సర్చ్ ఇంజిన్, ఆ సోషల్ మీడియాలోకి రాదు. సో యూట్యూబ్ కి సపరేట్ టాపిక్ ఉంది మనకి, అది సోషల్ మీడియాలో ఇంక్లూడ్ చేయట్లేదు. యా ఓకే సార్. దానికి డెడికేటెడ్ టాపిక్ ఉంది మనకి యూట్యూబ్, అదే Okay, యూట్యూబ్ సపరేట్ చెప్తాను. ఓకే, అండ్ సో ఇవి మెయిన్ ఫర్ ద జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ అంటే బయట ఉన్న డిమాండ్లో మనకి ఇప్పుడు ఏమైనా మార్కెట్లో మనకి రిక్వైర్మెంట్, హైరింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మెయిన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఆన్ ప్రయారిటీ, తర్వాత B2Bకి లింక్డ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది అనుకోండి,
మిగతా అన్ని ప్లాట్ఫామ్స్ ప్రెటీ మచ్ సిమిలర్. మీకు ఏమి మళ్ళీ దాన్ని సపరేట్గా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. కానీ మీరు ఎందులో ఎక్స్పర్ట్ అవుతేనే అది ఈజీ అవుతుంది. అర్థమైందండి? Yeah, okay, sir. ఓకే, సో గెటింగ్ బ్యాక్, స్టార్ట్. సో సోషల్ మీడియా నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తానండి. ఓకే, సో సోషల్ మీడియా is divided into 2 parts. One is which is called as a SM, which is social media optimization. And ఇంకొకటి వచ్చేసి which is సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. ఓకే, సో సోషల్ మీడియాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. వన్ ఇస్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. అంటే ఏంటి, ఇందులో ఏం చేస్తాము అంటే ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేయడము, తర్వాత ఆప్టిమైజేషన్ చేయడం. ఓకే, తర్వాత సోషల్ మీడియా క్యాలెండర్ క్రియేట్ చేయడం. ఆల్రైట్, తర్వాత ఫేస్బుక్ పోస్ట్లు చేయడం, రైట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేయడం, రైట్. ఓకే, ఒక పర్టికులర్ స్కెడ్యూల్ రైట్ టైంలో పోస్ట్ చేయడం, లేకపోతే రిలేటెడ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం. ఆల్రైట్, అండ్ కమెంట్స్కి రిప్లై ఇవ్వడం. రిలేటెడ్ పేజెస్ కి మనము లింక్ కూడా చేయొచ్చు కదా సార్? అదే అంటున్నాను, అంటే నాకు అర్థం కాలేదు రిలేటెడ్ పేజెస్కి లింక్ చేయడం. ఇప్పుడు నాది రియల్ ఎస్టేట్ కదా సార్, అంటే మనం ఎట్లయితే దాంట్లో చేసామో వేరే పేజెస్ లో కూడా మనం దాన్ని పోస్ట్ చేయొచ్చు. అదే అన్న, దాని గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. ఓకే, ఓకే, అదే అన్న, ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఆప్టిమైజేషన్ చేయడం, సోషల్ మీడియా క్యాలెండర్ అంటే ఒక మంత్ మొత్తం ఏం చేస్తాము, తర్వాత ఫేస్బుక్ పోస్ట్ క్రియేట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేట్ చేయడం, రిలేటెడ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం, అండ్ కమెంట్స్కి రిప్లై ఇవ్వడం. ఓకే, సో ఇవి ఒక సుమారుగా కొన్ని ఆప్టిమైజేషన్ మీకు ఫాలో అవ్వాల్సింది. అదే సోషల్ మీడియా మార్కెటింగ్ అనుకోండి, పెయిడ్ మార్కెటింగ్ అనమాట. అంటే మనీ పెట్టి అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తారు. సో మార్కెట్లో డిమాండ్ ఉన్నది దీనికి, పెయిడ్ మార్కెటింగ్. ఈ పోస్టింగ్ ఎవరైనా చేస్తారు, మీరు ఎవ్రీడే మీరు పర్సనల్ ప్రొఫైల్లో చేసేది అవే, రైట్. మీరు పర్సనల్ ప్రొఫైల్ ఒక లెట్స్ ఏ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెడతారు. మీరు ఫోటో పెట్టేటప్పుడు ఏం చేస్తారు, మామూలుగా ఒక ఫోటో అప్లోడ్ చేసే ప్రాసెస్లో మీరు ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి, ఏమేం ఫస్ట్ చేస్తారు? ఫోటోని ఎడిట్ చేసుకుంటాం సార్. ఫోటో ఎడిటింగ్, కరెక్ట్. ఫస్ట్ టిప్ అది ఆప్టిమైజేషన్. ఎందుకు అంటే కలర్ బ్రైట్గా కనబడాలి, అంతే కదా. అవును సార్. ఆ తర్వాత సో అది నేను నా దాంట్లో పోస్ట్ చేసేటప్పుడు కొంతమంది ట్యాగ్ కూడా చేస్తుంటారు. టైటిల్ రాస్తారు, రైట్, రాస్తారు కదా. రాస్తాం సార్, టైటిల్ రాస్తాం. తర్వాత దాని డిస్క్రిప్షన్ రాస్తారా? రాస్తాం. లొకేషన్ ఇస్తాం. లొకేషన్ ఇస్తాం, రైట్.
హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాము, ఎస్ సార్. కరెక్ట్. లేకపోతే Yes, sir. ఆ పర్టికులర్ ప్లేస్ ని ట్యాగ్ చేస్తాము, మీ Yes, ఫ్రెండ్స్ sir. ని ట్యాగ్ చేస్తారు. ఇదంతా ఆప్టిమైజేషన్, మీకు తెలియకుండానే మీరు ఆప్టిమైజేషన్ చేస్తున్నారు. ఎందుకు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఎందుకంటే మీ యొక్క ఫేస్బుక్ ఏదైతే మీ అప్లోడ్ చేసే పిక్చర్ కి ఎక్కువ లైక్స్ రావాలని, అంతే కదా. అవునవును సార్. Yes, sir. అట్ ది ఎండ్ మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేసేది ఎక్కువ లైక్స్ రావాలి, నా పోస్ట్ కానీ వీడియో కానీ ఎక్కువ మంది చూడాలని మీరు అన్ని హ్యాష్ ట్యాగ్లు, లొకేషన్. సో అదే ఆప్టిమైజేషన్, దానికంటే ఏం లేదు. Yes, sir. కానీ ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాం. ఇది Okay. మీ ప్రొఫైల్స్ కి ఎలా చేస్తున్నారో అదే సేమ్ స్ట్రాటజీ మనము మన బిజినెస్ కి అప్లై చేస్తాం, అంతే డిఫరెన్స్. Yes, sir. ఓకే. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా. ఇంకోటి గుర్తుపండి, దీన్ని ఎస్ఎంఓ అంటారు, దీన్ని ఎస్ఎంఎం అంటారు. Yes. Okay. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తా అంటే ఎస్ఎంఓతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే చిన్న టాపిక్ అది. తర్వాత పెయిడ్ మార్కెటింగ్ వెళ్దాం. ఓకే, క్లియర్ కదండి? Yes, Yes, sir. sir. So SMO is divided, like social media is divided into two parts, which is social media SMO. optimization and social media marketing. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏదో మీరు ఫోటో అప్లోడ్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేస్తున్నట్టు. సెకండ్ ఏంటి అంటే మనీ కెట్టి అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తుంది, ఇది నేను రన్ చేసుకున్నట్టు. నేను యాడ్ రన్ చేస్తేనే కదా మీరు అందరు నా కోర్స్కి ఎన్రోల్ అయ్యింది, అది Yes, sir. చేయకపోతే నా కోర్స్కి ఎన్రోల్ అవుతుంది. సో అదే సోషల్ మీడియా మార్కెటింగ్, అది మీకు అది చేస్తాం. ఓకే. సో ఈరోజు టుడేస్ ఎజెండా మనం ఏం తెలుసుకుంటాం ఈరోజు అంటే SMO, which is social media optimization. So first, creation of Facebook business pages. ఓకే, అంటే ఫస్ట్ మనం చేయాల్సింది మీ యొక్క ఫేస్బుక్ కి బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్, అంటే బిజినెస్ పర్పస్ కి క్రియేట్ చేయాలి, ఏది మీ యొక్క బిజినెస్ కి. ఓకే. అండ్ థర్డ్ వన్ వాట్సాప్, వాట్సాప్ నెంబర్ ఒకటి హ్యాండీ ఉంటే పెట్టుకోండి. వాట్సాప్ నెంబర్ నీడ్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ ద పేజెస్. ఓకే. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏం చేయాలంటే we have to link ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ ఒకటి. ఓకే. అండ్ తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. లింక్డ్ఇన్ ఉండదా సార్? లింక్డ్ఇన్ సపరేట్ సార్, లింక్డ్ఇన్ కి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ సపరేట్ ప్లాట్ఫామ్. లింక్డ్ఇన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే, అది సపరేట్ చేద్దాం అది. ఓకే, ఓకే. దిస్ ఇస్ స్పెసిఫిక్ టు రాస్తాను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఓకే. మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో క్రియేషన్ ఆఫ్ ఫేస్బుక్ పేజ్, బిజినెస్ పేజ్, క్రియేషన్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్, తర్వాత వాట్సాప్ నెంబర్ ఒకటి ఉండాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది సజెషన్, ఒకవేళ మీరు వాట్సాప్ యూస్ చేస్తే సపరేట్గా ఒక నెంబర్ తీసుకొని వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే పర్సనల్ అకౌంట్తో వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనం బిజినెస్ పర్పస్కి యూస్ చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? ఓకే సార్. ఓకే. అండ్ we have to link Facebook, Instagram and WhatsApp. And fifth point, which is we would be talking about creation of our first Facebook and Instagram post with the help of Canva. Okay, అంటే క్యాన్వాతో మన ఫస్ట్ పోస్ట్ అనేది క్రియేట్ చేస్తాము, బోత్ ఇన్స్టాగ్రామ్, అది కంప్లీట్ ఆప్టిమైజేషన్తో, అంటే లొకేషన్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ విత్ ChatGPT హెల్ప్ తీసుకోండి. ఓకే. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ సోషల్ మీడియా క్యాలెండర్.
క్యాలెండర్. ఓకే, ఫర్ 30 days. అంటే నేను నెక్స్ట్ 30 days ఎవ్రీ డే ఏమేమి పోస్ట్ చేయాలి అనేది ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా దానికి శాంపుల్ నేను ఒకటి ఇస్తాను, అందులో శాంపుల్స్ ఉన్నాయి, ఆ శాంపుల్ కూడా మీరు యూటిలైజ్ చేసుకొని చేయొచ్చు. అర్థమైందా అండి? ఎస్ సార్. అండ్ తర్వాత మనం ఒక రీల్ కూడా క్రియేట్ చేద్దాం విత్ హెల్ప్ ఆఫ్ క్యాన్. సో ఇది మనకి ఈరోజు స్కెడ్యూల్. ఓకే, ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ ఫేస్బుక్ పేజెస్. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఫేస్బుక్ పేజెస్ అనేది క్రియేట్ చేద్దాం మన బిజినెస్ ఒకటి. సో మీరు ఆల్రెడీ బిజినెస్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సో ఫస్ట్ విల్ గో హెడ్. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఆల్రెడీ నాకు ఫేస్బుక్ ఉందన్నమాట. సో ఫేస్బుక్ దాంట్లో ఫేస్బుక్ అకౌంట్ ఉందా లేకపోతే ఫేస్బుక్ పేజ్ ఉందా? ఈ బిజినెస్ ఫేస్బుక్ పేజ్ యాడ్ చేయడం కరెక్టా కాదా? ఏది అర్థం కాలేదు. సార్ నాది ఫేస్బుక్ అకౌంట్ ఉంది సార్. అవును, సో దానికి నేను ఫేస్బుక్ బిజినెస్ పేజ్ యాడ్ చేయడం కరెక్టా యాడ్ కాదా? చేయడం యాక్చువల్గా చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. టూ పాసిబిలిటీస్. ఒకటి, separate గా బిజినెస్ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి దానికి లింక్ చేయొచ్చు, లేకపోతే నీ పర్సనల్ దానికి కూడా లింక్ చేయొచ్చు. ఎస్ సార్, నేను సపరేట్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటే ఆదిత్య రియల్ ఎస్టేట్ అని పెడితే దానికి ఏం చూపిస్తుంది అంటే ఇది బిజినెస్ పేజ్ కి యాడ్ అవుతుంది, కానీ మీరు ఈ పేరు మీద పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. పేజ్ క్రియేట్ చేస్తున్నారా, అకౌంట్ క్రియేట్ అకౌంట్ చేస్తున్నారా? అకౌంట్ అంతే ఆబ్వియస్లీ ఫేస్బుక్ పేజ్ లో అకౌంట్ క్రియేట్ చేస్తే బిజినెస్ అకౌంటే క్రియేట్ చేసుకోవాలి. నేను చెప్తాను. ఫస్ట్ ఈరోజు మీ పర్సనల్ అకౌంట్స్ వాడే ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేద్దాము. ఓకే, ఓకే సో ప్లీజ్ లాగిన్ అవ్వండి మీ అకౌంట్స్ లో. ఆల్రెడీ ఉంటే పర్లేదు, వెల్ అండ్ గ్రేట్. ఒకవేళ లేకపోతే జల్దీ స్క్రీన్ షేర్ చేయండి. సార్ నేను ఇప్పుడు ఏఎంఆర్ బ్యాంకెట్స్ మీద ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్. అదే యూస్ చేయండి, క్రియేట్ అది- చేస్తే యూస్ చేయండి. యా ఓకే. Share సార్ చేస్తున్నా? కొంచెం. సార్ ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలా? అవునండి. మన పాతవి ఉన్న ఐడీస్ వాడుకోవచ్చా దీనికి? అదే చెప్తున్నాను, మీ లింక్డ్ పర్సనల్ ఏదండి? లింక్డ్ ఇన్ కానీ ఫేస్బుక్స్ కానీ మన పాత యూజ్ చేసుకోవచ్చా? పాతవంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలా లేకపోతే ఎలా? మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అది యూస్ చేయండి. ఆ, లేదు ఓకే. సార్ నా ఓన్ బిజినెస్, మళ్ళీ నేను బిజినెస్ అకౌంట్ సపరేట్ క్రియేట్ చేస్తానంటే నో ప్రాబ్లం. ఆహా, ఓకే అండి. అది మీ ఓపిక, మీ టైం. ఓకే అండి. ఓకే, ఆల్ రైట్. షేర్ చేయండి సార్. జగదీష్ గారు. చేస్తాం. రైట్. సో ఇది మీ పర్సనల్ అకౌంట్, కరెక్ట్? ఎస్ సార్. ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ టైం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ 9 dots ఉన్నాయి చూసారా టాప్ లో. సార్ అండ్ ఇంకొకటి, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ లేకుండా మనం యాడ్ రన్ చేయలేం, గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్ పేజ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకుండా ఫేస్బుక్ లో యాడ్ చూపెట్టాలంటే యాడ్ చూపెట్టలేము, ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చూపెట్టాలని చూపెట్టలేము. సో 2 అకౌంట్స్ ఉన్నాయి. యా ఓకే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పేజ్ అని ఉంది చూసారా, ఎస్ సార్. పేజ్ క్లిక్ చేసి మీ బిజినెస్ పేరు ఇవ్వండి సార్, ఆదిత్య రియల్ ఎస్టేట్ టైప్ చేయండి. క్యాపిటల్స్ లో పెట్టకండి సార్, అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టి మిగతాదంతా స్మాల్ లెటర్స్. స్పెల్లింగ్స్ చూసుకో. ఓకే సార్. కేటగిరీ రియల్ ఎస్టేట్.
చాట్ జీపీటీ యూస్ చేసే డిస్క్రిప్షన్ మ్యాన్స్ ఇదంతా ఆప్టిమైజేషన్. ఓకే. సో ఈ చార్జిబిలిటీ యూస్ చేసేది రాసేది మాస్టర్ ఇక్కడ. అంటే మీ బిజినెస్ గురించి అబౌట్ ఆదిత్య రియల్ ఎస్టేట్ ఏంటి అనేది చిన్న డిస్క్రిప్షన్ సార్. అది 250 క్యారెక్టర్స్ ఎంతో ఉంటుంది. 225 క్యారెక్టర్ లిమిట్ ర్యాంక్. సార్ నేను కేటగిరీలో బిజినెస్ సప్లై సర్వీసెస్ అని ఇవ్వచ్చు కదా. ఏంటంటే కేటగిరీలో బిజినెస్ సప్లై సర్వీస్ ఇవ్వచ్చు కదా అంటున్నా. ఇవ్వండి. యా ఓకే. సార్ ఓకే కదా సార్? చేసుకో. అంతే సార్, అంతే. డన్ డన్. అంటే ఎక్కువ లైన్స్ లేకపోకుండా నేను ముందే అడుగుతా దానికి 5 లైన్స్ మించి నాకు ఎక్కువ ఇవ్వద్దని చెప్పేస్తా. టైప్ చేయండి సార్. ఓకే, అక్కడ దాకా తీసుకుంటుంది. అంతే సార్, ఎక్కువ తీసుకో. 250 which are వెరీ తక్కువ క్యారెక్టర్స్. ఓకేనా సార్? అంతే సార్, సరిపోతుంది. అందరిది అయిపోయిందా సార్? టైటిల్, కేటగిరీ అండ్ వై ఆప్షన్ అండ్ క్రియేట్ పేజ్. సార్ వెబ్సైట్ అడుగుతుంది. వెబ్సైట్ ఇవ్వండి సార్. వెబ్సైట్ అయిపోయిందా సార్? అయిపోయింది సార్. సార్ నెక్స్ట్. అంతే సార్. నెక్స్ట్ లొకేషన్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ యాడ్ చేద్దాం సార్. అవునండి. సరే ఇది అవ్వట్లేదు సార్. ఇది ఈ కోడ్ ఇది అవ్వట్లేదు సార్. నెంబర్ యాడ్ చేయండి సార్ ఫస్ట్. మీరు అక్కడ కంట్రీ సెలెక్ట్ చేశారా సార్? లొకేషన్ చేశాను సార్. అనంతపూర్. సార్ నార్మల్ గా ఫోన్ నంబర్ అడిగినప్పుడు మా బ్రదర్ ఇచ్చేసేయాల నంబర్ అది. మేడం ఓటీపీలు పోతాయి మేడం దానికి. విత్ అవర్ చేంజ్ చేయండి సార్. టెంపరీ నెంబర్ అయితే యాడ్ చేయండి. తీసుకోవట్లేదు సార్. సార్ స్కిప్ చేయండి. ఇక్కడ యాడ్ చేశారా? ఫోటో యాడ్ చేయమని ఏది యాడ్ చేయరు? అంటే మళ్ళీ యాడ్ చేయమన్నారు కదా సార్, అందుకని ఫార్వర్డ్ చేసేసి. లేదు, చేయండి. ఇప్పుడే చేయండి. ఓకే. ఎందుకంటే మొత్తం ఆప్టిమైజేషన్ చేసుకుంటుంది.
సార్ ఇది లోగో ఇలా పెట్టాను సార్. ఓకే సార్, కవర్ ఫోటో కూడా. సార్ పీడిఎఫ్ తీసుకోదు కదా సార్, ఓన్లీ పిక్ మాత్రమే తీసుకుంటుంది. అవును, JPEG और PNG. Right sir. Click on next. నెక్స్ట్ పెట్టినా సార్. సార్ యాడ్ యాక్షన్ బటన్ వస్తుంది. Yes sir, double check. Fix కొట్టండి. ట్రై కొట్టండి, ఇంకా కొట్టండి, ఇంకా ఫిక్స్ ట్రై కొట్టండి. క్లోజ్ చేసాను సార్ ఇది. ట్రై కొట్టండి సార్, ట్రై. ఏంటది, సెండ్ వాట్సాప్ మెసేజ్. సార్ స్క్రోల్ అవ్వట్లేదు సార్. జూమ్ అవుట్ చేయండి సార్, జూమ్ అవుట్ చేయండి. సార్ అది మీరు చేస్తారు, నాకు రావట్లేదు. సార్ ముట్టుకోవట్లేదు సార్, ఇక్కడ జూమ్ అవుట్ చేయండి. నెంబర్ యాడ్ చేయండి. సార్ ఇది సేవ్ కొడుతున్నా అక్కడే చూపిస్తాం. ఇది కొట్టండి. తర్వాత చూడండి. టైప్ చేయండి సార్, ఇప్పుడు టైప్ చేయండి నెంబర్. కోడ్ వచ్చి చూపించండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ కొట్టండి, కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్స్ సార్. ఓకే, అందరిది అయిందా భవ్య? ఎస్ సార్. అవ్వలేదు, చేస్తున్నాం 2 minutes. వర్షిది అయిపోయిందా? అది ఫస్టే ఉండే సార్. ఓకే, చేసినా సార్ అయిందా? చేస్తున్నాం సార్. మాకు అకౌంట్ లేదు, ఫస్ట్ నుండి చేస్తున్నాం సార్. ఫేస్బుక్ అకౌంట్ లేదు. ఓకే, అకౌంట్ లేదా? ఇదేం ఆహా, లేదు. చేస్తూ చేస్తున్నాం సార్. కొత్తగా క్రియేట్ చేస్తే అకౌంట్ సస్పెండ్ అవుతుంది చూడు. అప్పుడు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ సబ్మిట్ చేయాలి. అవును సార్, కొత్తగా చాలా రూల్స్ వచ్చాయి. అవును,
ఇప్పుడు ఎవరు పడితే అది చేయడానికి లేదు, ఓకే చాలా సార్. రెస్ట్రిక్షన్స్ అయిపోయినాయి. సార్ ఇక్కడ హవర్సెస్ అని ఉంది కదా, ఏది జిప్ కోడ్ Hours. దగ్గర, ఎక్కడెక్కడ? జిప్ కోడ్ కింద అవును, ఆ, ఏం మెన్షన్ జరుగుతుంది సార్? అవర్స్ ఓపెన్ 24 hours పెట్టుకో, ఓకే సార్, ఆల్వేస్ ఓపెన్. అవర్స్ పెట్టుకో. ఓకే సార్. ఇవి కూడా యాడ్ చేయండి సార్ జగదీష్. యాడ్ Sir. అవర్స్, యాడ్ ప్రైస్, యాడ్ సర్వీసెస్. ప్రైసింగ్ వదిలేసేయండి, ఇది రాయండి. ఓకే, ఇక్కడ యాడ్ అవర్స్. యాడ్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ కదా. యాడ్ అవుట్స్ ఉంది సార్, నా దాంట్లో చూపించట్లేదు. అంతే. అంతే. ప్రైవసీ పాలసీ లింక్ యాడ్ చేయి. ఉందా ప్రైవసీ పాలసీ? లేదు సార్. ఈ ఒక పేజ్ క్రియేట్ చేయాలి ప్రైవసీ పాలసీ, తర్వాత క్రియేట్ చేయాలి. ఓకే, సో పేజ్ అనేది క్రియేట్ అయింది మనకి. నెక్స్ట్ ఫోన్ నుండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయదు. ఫోన్ నుంచి చేయాలి సార్ అది. ఫోన్ నుంచి చేయండి, ల్యాప్టాప్ నుంచి చేయకండి. ఫోన్ నుంచి ఈజీ ఉంటుంది. యాడ్ అకౌంట్ అని ఉంటుంది. సార్ ఈ ఫేస్బుక్ అకౌంట్ కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ కి లింక్ అయి ఉండాలా? ఏది? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన FB ఉంది కదా సార్, అవును సార్, ఈ FB ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ అయి ఉండాలా? ఉండాలి. ఇన్స్టాగ్రామ్ కూడా నీ బిజినెస్ అకౌంట్ లో క్రియేట్ చేస్తాం. ఇక్కడ యాడ్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి జగదీష్ సార్. సార్ వన్ క్వశ్చన్ సార్. చెప్పండి సార్. సార్ అలా అయితే మరి ఇన్స్టాగ్రామ్ లో మనం చేయాలంటే ఖచ్చితంగా మనం ఇన్స్టాగ్రామ్ కూడా ఫేస్బుక్ లో కూడా చేయాల్సిందేనా? చేయాలి. అంటే నేను డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో చేయాలనుకుంటున్నాను, అప్పుడు నాకు ఫేస్బుక్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా నేను అనుకుంటున్నాను. మరి అలా లేదు చేయడానికి యాక్సెస్ లేదంటారా? లేదు, మీకు ఫేస్బుక్ లోనే ఆప్షనల్ ఉంటుంది చెక్అవుట్ చేయడానికి. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఒక ఆప్షన్ ఎలా ఉంటది అంటే ఫేస్బుక్ అన్చెక్ చేశారనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఒకటే కనపడుతుంది. కానీ డెఫినెట్ గా లింక్ అయ్యి ఏదున్నా మనము ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ రన్ చేయాలంటే ఫేస్బుక్ నుంచి ఆపరేట్ చేయాలి. అర్థమైందా? ఓకే సార్. దానికి సపరేట్ గా యాడ్ ప్లాట్ఫామ్ లేదు. మీకు బూస్ట్ పోస్ట్ అని వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో, మీరు ఎప్పుడైనా పెడితే బూస్ట్ పోస్ట్ అని వస్తుంది, కానీ అది అడ్వర్టైజ్మెంట్ రన్ చేయడం కాదు. అర్థమైందా సార్?
ఎస్ సార్, ఓకే సార్, అర్థమైంది. డెఫినెట్ గా లింక్ అయి ఉండాలి. చెప్పాలా అందరూ? Right. అవునా? సరే ఇప్పుడు మామూలుగా పేజ్ క్రియేట్ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రియేట్ అయిపోయిందా? అన్ని యాడ్ చేశారా? యా లోగోస్. సార్ ఓకే. నేను వాట్సాప్ నంబర్ ఇవన్నీ మా బ్రదర్ ఇచ్చిన, ఎందుకంటే నంబర్ పబ్లిష్ అవుతుంది కదా, అది అవును. పబ్లిక్ ఉంటుంది కదా. సో తన ఆ, బిజినెస్ తనకే వెళ్తుంది, కాల్స్ అన్ని తనకే వెళ్తుంది, తన మేనేజ్ చేసుకుంటాడు కదా. యా చేసుకుంటాడు. ఓకే, ఆల్రెడీ. యా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ యా ఓకే ఫోన్ ఇన్స్టాగ్రామ్. నుండి క్రియేట్ చేయాలి. యా ఓకే. సరే ఇప్పుడు దీంట్లో నుంచి రాదా? ఫోన్ నుంచే చేయాలా? ఎందులోంచి సరిగ్గా కనెక్ట్ అవ్వదు భవ్య. ఛాలెంజెస్ వస్తే ఫోన్ నుంచి ఈజీగా ఉంటుంది. అంటే ఓకే. ఫోన్ నుంచి అకౌంట్ క్రియేట్ చేయండి, లింక్ వచ్చేద్దాం ఆల్రెడీ అకౌంట్ నేను క్రియేట్ చేశాను సార్ దీని నుంచి. ఇన్స్టాగ్రామ్ యా ఏది ఏఎంఆర్ బ్యాంకెట్. ఏఎంఆర్ బ్యాంకెట్ కి. ఓకే, ఉంటే పర్లేదు, గ్రేట్, ఏఎంఆర్ బ్యాంకెట్ కి ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒకటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాను. రైట్, పర్ఫెక్ట్. యా. సార్ పేజ్ క్రియేట్ చేసాం, అది Okay. వదిలేయాలా? క్రియేట్ చేసి క్రియేట్ చేసి వదిలేసేయండి సంతోష్. ఓకే. తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి, మీ యొక్క ఆల్రెడీ బిజినెస్. అకౌంట్ ఉంది, దాంట్లో పేజ్ మళ్ళీ క్రియేట్ చేయాలా? ఇన్స్టాగ్రామ్ కి పేజెస్ ఉండవు, ఇన్స్టాగ్రామ్ కి అకౌంట్స్ ఉంటాయి, ఫేస్బుక్ కి Okay. పేజెస్ ఉంటాయి. అర్థమైందండి? ఆల్రెడీ ఉంది నాకు అకౌంట్, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలా? ఏ అకౌంట్ ఉంది? బిజినెస్ Instagram. అకౌంట్ కావాలి, మీ పర్సనల్ కాదు. ఓకే ఓకే. మీ యాడ్ జనాలకి సంతోష్ అని పేరుతో కనబడాలి, అతని బిజినెస్ పేరుతో కనబడాలి సంతోష్. ఎలా కనపడ్డ ప్రాబ్లం ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఇప్పుడు కంపెనీ, ఇప్పుడు సంతోష్ అనే పేరు మీద నమ్మితే క్రెడిబిలిటీ ఉంటుందా నీ కంపెనీ డిస్ప్లేకి? ఉండదు అనుకోండి. ఆబ్వియస్లీ కంపెనీ పేరు మీద రన్ అవ్వాలి. సో అందుగురించే కంపెనీ అకౌంట్ మీద క్రియేట్ చేయంటున్నా. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ న్యూ అకౌంట్ క్రియేట్ చేయమంటారా సార్? అవును, విత్ కంపెనీ నేమ్. ఒకవేళ ఆల్రెడీ ఉంది అంటే పర్లేదు, వదిలేసేయండి. ఒక లేదు, లైక్ ఇప్పుడు భవ్య చేశారు, ఉంది అన్నారు, దాన్ని లింక్ చేస్తాం. అలాగే మీరు కూడా ఒకటి అకౌంట్ క్రియేట్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నా పర్సనల్ అకౌంట్ ఉంటుంది, మీకు ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను, నేను ఒక ఐడియా వస్తుంది. నేను స్టాప్ చేయలేదు సార్ స్క్రీన్. లేదు, నేను ఇందులో ఫోన్లో పెడుతున్నాను. చూడండి, మీకు ఒకటి పెట్టాను. ఇందులో చూడండి, నాకు ఇన్ని అకౌంట్స్ హ్యాండిల్ చేస్తాను నా ఫోన్ నుండి. అర్థమైందా? ఫస్ట్ లర్నాలజీకి సపరేట్ ఉంది చూడండి, నా పర్సనల్ సపరేట్ ఉంది, పైన లర్నాలజీ సపరేట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంట్కి సపరేట్. మీకు ఇక్కడ అందులోనే యాడ్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది, చూసారా కింద? ఎస్ సార్. రైట్, అక్కడ యాడ్ న్యూ కొడితే మీ ప్రొఫైల్ మీద మీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సార్ ఇన్స్టా క్రియేట్ చేశాను. ఎఫ్బి నుంచి ఇన్స్టాకి ఎట్లా సార్ లింక్ ఇవ్వడం? అది చెప్తాను సార్, మీరు అందరిది రెడీ అయితే ఒకసారి అందరిది లింక్ చేద్దాం.
డన్ అయిందా? అండ్ అందులో కూడా ఫోటో అప్లోడ్ చేయండి, ప్రొఫైల్ పిక్చర్. ఏది ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్, ఎందుకంటే ప్రొఫైల్ పిక్చర్ లేనిదే యాడ్ రన్ కాదు ఇన్స్టాగ్రామ్లో. అంటే ప్రొఫైల్ పిక్చర్ ఏంటంటే మీ లోగోనే. ఓకే. అయిపోతే చెప్పండి, నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఏమైనా ఛాలెంజ్తో స్క్రీన్ షేర్ చేయండి. మేఘ్నాథ్ లేట్ జాయిన్ అయ్యావు. సార్ ఫస్ట్ నుంచి ఉన్నాను సార్. సార్ యా శిరీష చెప్పండి. సార్ ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. ఇది నాకు ఆప్షన్ ఎక్కడుందో తెలియట్లేదు సార్. ఇది ఏది సార్ చెప్పరా? ఏది ఏ ఆప్షన్? యాడ్ రన్ చేయటం. కొంచెం పేజ్ క్రియేట్ చేశారా శిరీష? శిరీష పేజ్ క్రియేట్ చేశారా? లేదు సార్, అది మరి- తెలియలేదు. మరి ఏం చేస్తున్నారు శిరీష, ఇంత మెల్లగా గైడ్ చేసిన? లేట్ వచ్చారా? లేదు సార్, నాది ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయాను. అది నేను రీలోడ్ చేస్తా ఉన్నాను. ఓపెన్ అయింది. ఇక్కడ రాయండి ఓకే. పేజ్. ఇక్కడ వెళ్ళాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డాట్స్ ఉన్నాయి చూసారా, అక్కడ పేజ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. తర్వాత టైటిల్ ఇవ్వండి, కేటగిరీ ఇవ్వండి, అండ్ మీ జాబ్, మీ బిజినెస్ డిస్క్రిప్షన్ ఒకటి. ఓకే. ఓకే. అయిపోయిందా అండి? Yes, sir. యా కంప్యూటర్ సార్. అది అకౌంట్ క్రియేట్ అయిందా? Yes, sir. ఓకే, పర్ఫెక్ట్. సంతోష్ మీది?
సంతోష్ మీది వంశీ గారు క్రియేట్ అయిందా సార్? యా అయిందండి. మేఘనాథ్ ఎస్ సార్ అయింది సార్. సార్ ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే ఇది పేజ్ క్రియేట్ కాదా సార్? ఎట్లా అవుతుంది సార్? ఫేస్బుక్ వాడావా నువ్వు? లేదు సార్. ఎందుకు సార్? అది ఎట్లా వాడతారో తెలియదు సార్. ఇన్స్టాగ్రామ్ మొన్న క్రియేట్ చేసుకున్నాం. లేదు, అకౌంట్ లేకుండా అవ్వదు వస్తుంది. అది నేను మెయిల్ కొడుతుంటే ఇంతకుముందు పాతది మెయిల్ ఇచ్చిన సార్, ఆ పాస్వర్డ్ గుర్తులేదు సార్. మరి ఎట్లా మళ్ళీ రీసెట్ చేయాలి? మెయిల్ ఒకటే ఉంది సార్, అదేమో అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేస్తుంటే రాకుంది సార్. ఓకే, సో చూడాలి ఒకసారి, ఒక స్క్రీన్ షేర్ చేయండి. Yes. రైట్, కంటిన్యూ టు కోడ్ ఎస్ఎంఎస్ వస్తాయి. కొత్త అకౌంట్ ఇది నువ్వు క్రియేట్ చేస్తుంది? అవును సార్. కంటిన్యూ అయింది కదా? ఓకే. పేజ్ క్రియేట్ చేయి. ఓకే, Yes, sir. జగదీష్ స్క్రీన్ షేర్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ని తర్వాత దీన్ని ఎలా లింక్ చేయాలో చూద్దాం. సో టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ లో మీరు పేజ్ క్రియేట్ చేయిన తర్వాత మేనేజ్ పేజ్ అనే ఆప్షన్ దగ్గర సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూసారు ఇక్కడ ఎవ్రీవన్? ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది చూసారా? రైట్, ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్డ్ అకౌంట్స్ అని వస్తుంది చూడండి. ఎస్ సార్. లింక్డ్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ అకౌంట్ అని ఉంది చూసారా? ఎస్ సార్. కనెక్ట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనెక్ట్, కన్ఫర్మ్ అండ్ ఇప్పుడు ఏదైతే మీరు అకౌంట్ క్రియేట్ చేశారు కదా జగదీష్, ఎస్ సార్. అది లాగిన్ అవ్వండి. లాగిన్ యాజ్ ఏఎంఆర్ బ్యాంకెట్స్ అని వచ్చింది. ఎస్ అని కొట్టేసాను. అదే అండ్ విచ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ క్రియేటర్ బిజినెస్. బిజినెస్. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ అని వచ్చి కింద లెర్న్ అబౌట్ యువర్ ఫాలోవర్స్, రీచ్ యువర్ కస్టమర్స్, గెట్ న్యూ కాంటాక్ట్ ఆప్షన్స్. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేదాన్ని సార్. అంతే. నాట్ నౌ,
సేవ్ ఇన్ఫో కొట్టండి. సెలెక్ట్ కేటగిరీ బిజినెస్ సర్వీస్. సార్ ఇప్పుడు మనం చేస్తుంది ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ కి లింక్ చేస్తున్నాం అంతేనా? అవునండి. Hmm. బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఫేస్బుక్ లో చేసినవన్నీ ఇన్స్టాగ్రామ్ కి వెళ్తే ఇన్స్టాగ్రామ్ లో చేసినవన్నీ ఫేస్బుక్ వస్తాయి. అవును, అంటే అడ్వర్టైజ్మెంట్ రన్ చేసేటప్పుడు రెండిట్లో రన్ అవ్వాలి కదా, సో దానికోసం రెండిట్లో రన్ అవుతాయి. రియల్ ఎస్టేట్ సర్చ్ చేయండి. సరే ఇక్కడ అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది, ఇచ్చేయనా? ఇవ్వండి. మీ బిజినెస్ రిలేటెడ్ గా అన్ని ప్రొవైడ్ చేయండి. ఓకే ఓకే. సార్ ఇది ఇంకా కింద ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం టచ్ చేసి అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది, లైక్ దీంట్లో లేదు, ఒకటే ఒకటే సార్, ఒకటే. ఇవన్నీ ఫిల్అప్ చేయండి సార్, ఫోన్ నెంబర్, ఇవన్నీ, అడ్రస్. సార్ ఈ 70,000 అయింది సార్, ఇది పెట్టలేదు అదే వచ్చింది. చేంజ్ చేయండి సార్. విన్నా సార్ అది. పిన్ నెంబర్. సార్ ఇన్స్టాగ్రామ్ కనెక్టెడ్ అని వచ్చేసింది సార్. అంతే సార్, డన్, అయిపోయింది, మీ టాస్క్ అయిపోయింది. ఇవన్నీ ఉంటాయి సార్ పంచాయతీ, ఇవన్నీ చేయాలని. ఇంతకుముందు ఏదో రీల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం, కానీ దీంట్లో బిజినెస్ కూడా చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. జనాలకి వాల్యూ తెలుసు సార్. ఓకే, అది జగదీష్ గారు, మీరు ఏ అకౌంట్ కనెక్ట్ చేశారు సార్? ఏ అకౌంట్ కనెక్ట్ చేశారు మీరు? కనెక్ట్ చేయలేదు సార్. కాదు, సార్ జగదీష్ కే కుమార్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అది. అవును సార్. మీది ఈ ప్రాపర్టీ పేరు మీద చేయమన్నా కదా, ఆదిత్య దాని మీద. ఆదిత్య కూడా చేశాను సార్ నేను. అది లింక్ చేయండి, డిస్కనెక్ట్ చేయండి ఇది. ఇది ఉంది సార్. ఆదిత్య ఇన్ఫ్రా లింక్ చేయండి, మళ్ళీ కనెక్ట్ చేయండి. అది కావాలి, మన బిజినెస్ ది కదా మీది. కరెక్ట్ కొట్టండి, ఎఫ్బీలో ఉన్న దానికి కొట్టేది సార్. కనెక్ట్ కొట్టండి ఇక్కడ. కన్ఫర్మ్. ఆదిత్య ఇన్ఫ్రాతో ఏదైతే అకౌంట్ క్రియేట్ చేశారో దాన్ని లింక్ చేయండి అంటున్నాను. ఇదే సార్ ఉండేది, బట్ ఫేస్బుక్ పేరు అది ఉంది, జగదీష్ కుమార్ అని. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మీ బిజినెస్ పేరుతో కావాలి. అది కూడా చేశాను సార్. అది దాంతో లాగిన్ అవ్వండి అంటున్నాను. దాంతో లాగిన్. అవును సార్, ఇప్పుడు సింపుల్ సార్. ఫేస్బుక్ లో మీ ఆదిత్య ఇన్ఫ్రా కనబడి, ఇన్స్టాగ్రామ్ లో సంతోషం కనబడితే ఎలా ఉంటుంది యాడ్ రన్ చేసేటప్పుడు? పైన మీ లాగిన్ అవ్వండి.
సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. సార్ అది ఇన్స్టాలో 2 అకౌంట్స్ ఉన్నాయి సార్. ఫేస్బుక్ అదే సార్ 2 అకౌంట్స్ లో ఒక అకౌంట్ ఇక్కడ లింక్ చేయండి అంటున్నాను. అది అకౌంట్, అది మెయిల్ కి ఎలా ఉంటుంది సార్ లింక్? స్కంద అనే దానికైతే లేదు అది. కాదు సార్, ఇప్పుడు మీరు యూజర్ ఐడి పెట్టారా? యూజర్ ఐడి సార్ ఆదిత్య రిలేషన్స్ అనే పెట్టాను సార్. బట్ మెయిల్ మీకు ఇదే ఉందన్నమాట. ఈ మెయిల్ చూపిస్తుంటే అదే సార్ యూజర్ ఐడి లాగిన్ అవ్వండి సార్. యూజర్ ఐడి లాగిన్. సార్ ఇక్కడ అన్ని ఫిల్ చేశాక కెనాట్ అప్డేట్ యువర్ అకౌంట్ ఇన్ ఫోన్ వస్తుంది. అకౌంట్ ఇన్ ఫోన్ యా, ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలా? ఒక్క నిమిషం. మేడం చూడండి సార్, నేను చేస్తుంటాను. యా బాబు, అలా త్రూ కాఫ్. పెన్షన్ యాక్సెస్ ఇవ్వండి. ఓకేనా సార్? యా, ఓకే. అయిపోయినట్టుంది కనుక ఇక్కడ లింక్ డన్ వస్తుంది మీకు నోటిఫికేషన్. లింక్ Okay. ఓకే. ఎస్ సార్. డన్. సో ఇప్పుడు యాడ్ రన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ అండ్ దెన్ ఫేస్బుక్ రెండిట్లో కనబడుతుంది. ఓకే సార్. అండ్ వాట్సాప్ కూడా లింక్ చేశారు కదా. యా. రైట్, ఓకే, Yeah. థ్యాంక్ యూ. ఎస్ అయిపోయిందా? సార్ సార్ నాకు రాలేదు సార్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. సంతోష్, మేఘ్నా స్టేటస్ ఏంటి? సార్ అయిపోయింది సార్. 2 లింక్ అయ్యా? 2 లింక్ అయ్యాయి సార్. ఓకే. శిరీష మీది? చేస్తున్నాను సార్. యూజర్ నేమ్ ఇదేనా సార్? సార్ అదే సార్. పక్కా? సార్ సార్ యూజర్ నేమ్ ఒకసారి చూసుకోండి. అది పాస్వర్డ్ అండి, పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అంటుంది. పాస్వర్డ్ ఇన్కరెక్ట్ సార్. యూజర్ నేమ్ ఉంది, అయితే ఆగండి. ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టండి. యూజర్ నేమ్ టైప్ చేయండి. సార్ సెండ్ టు లింక్ సార్. అవును, సెండ్ లాగిన్ ఉంటుంది. నో యూజర్ ఫౌండ్ సార్. లేదా? సార్ అలా చూపిస్తుంది. చెక్ చేయండి సార్ ఒకసారి. కరెక్ట్ చేశారా సార్? కరెక్టే సార్, కరెక్టే సార్. లేదు, మీరు ఎలా సార్, లాగిన్ చేస్తారు? ఒకసారి స్క్రీన్ షాట్ చేయండి సార్. సార్ చేశాను సార్, మీ స్క్రీన్ షాట్ లో ఆల్రెడీ ఉంది సార్, అప్పుడు ఇచ్చాను. ఏ సార్? సార్ ఆల్రెడీ స్క్రీన్ షేరింగ్ లోనే ఉంది సార్ ఇది. ఇది కాదు సార్, నాకు స్క్రీన్ షాట్ పెట్టండి మీరు క్రియేట్ చేసిన అకౌంట్ వాట్సాప్ లో. ఆల్రెడీ నేను క్రియేట్ చేసింది పాత అకౌంట్ ఉంటుంది సార్, దానికి నేను లింక్ చేసుకున్నాను, మీకు అన్ని షేర్ చేస్తాను.
సార్ మీకు వాట్సాప్ వచ్చింది. కొంచెం సార్ చూస్తాను. సార్ లింక్ అయింది సార్. మరి రాలేదన్నారు. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్. మరి అదే చూడాలి సార్. సార్ ఈమెయిల్ సెంట్ టు విత్ లింక్ యువర్ అకౌంట్ అని వచ్చింది. ఓకేనా సార్ ఇది? అది మీకు మెయిల్ వచ్చి ఉంటుంది, దాంట్లో రీసెట్ చేయండి సార్. ఓకే, ఇది చేయండి సార్, సరిపోతుంది. రీసెట్ చేస్తే అయిపోతుంది మీకు. ఓకే సార్. ఓకే, అందరిది అయిపోయిందా? సింహ, సరిత. సార్ ఫేస్బుక్ ఇప్పుడు అయిపోయింది సార్. ఓకే, అది ఇన్స్టాగ్రామ్ కూడా చెయ్యి. ఓకే సార్. సరిత మీది? చేస్తున్నా సార్. ఏం మేడం ఎంత లేటు? అంటే అయిపోవడానికి వచ్చింది సార్. అప్డేట్ కాలేదంటే మళ్ళీ చేస్తున్నాం. చెప్పండి. మామూలుగా మనకి ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రన్ అవుతాయి కదా, ఇట్లా వర్క్ షాప్, డిజిటల్ మార్కెటింగ్ కి వర్క్ షాప్స్. అవి అటెండ్ అవ్వడం వల్ల ఏమైనా ప్లస్ పాయింట్ ఉంటుంది అంటారా? ఏముండదండి, వర్క్ షాప్ తర్వాత కోర్స్ అమ్ముతారు. ఓకే. అర్థమైందా? అది స్ట్రాటజీ. ఇప్పుడు మీరు ఫ్రీ వర్క్ షాప్ అంటారు, మీరు ఏమంటారు, ఫ్రీ ఇస్తారంటారు. లాస్ట్ కి మీరు ఇంకా నేర్చుకున్నాము అంటే ఒక 20,000 కట్టండి, 10,000 అమ్ముతున్నాం, 5,000 అమ్ముతున్నాం. ఓకే, అదే అదేదో డైరెక్ట్ కోర్స్ కి అమ్ముకోవచ్చు కదా, దాని బదులు వర్క్ షాప్ వెళ్ళిపోయి మీ టైం వేస్ట్, ఫాలా టైం వేస్ట్. ఇప్పుడు సింపుల్, వాళ్ళు ఏమంటారు, వర్క్ షాప్ at 99 రూపీస్ అంటారండి. కరెక్ట్? ఒక 100 మంది జాయిన్ అవుతారు అంటే 100 రూపీస్ ఇంటూ 100 ఎంత వచ్చినట్టు? ఎంత వచ్చినట్టు? 100 మెంబర్స్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. 10,000 ఏముంది, ఒక గంట కూర్చొని వర్క్ షాప్ చెప్తాడు, 10,000 వచ్చింది. అదే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య వర్క్ షాప్ అని ఒకటే చూపిస్తుంటే దాంట్లో వర్క్ షాప్ ఏం లేదు. వర్క్ షాప్ ఈజ్ లైక్ ఇండైరెక్ట్ సెల్లింగ్ ఆఫ్ కోర్స్ అండి. ఇప్పుడు 99 రూపీస్ కాదు సార్, 47 రూపీస్. అదేలేండి, ఇప్పుడు వాడు 50 రూపాయలు వచ్చిన 10 మంది దగ్గర నుంచి డబ్బులే కదా అది. యా అంతే. అక్కడ పిచ్ చేస్తాడు అనమాట, సేల్స్ అదే. పిచ్. యా
ఓకే డన్. ఓకే అందరిది లింక్ అయింది. పర్ఫెక్ట్. సార్ నాకు మెయిల్ కి సెండ్ అని వచ్చింది సార్ అక్కడ, బట్ మెయిల్ లో చూపించట్లేదు, అది రీసెట్ అడుగుతుంది కానీ నాకు మూవ్ అవ్వట్లేదు సార్. రీసెట్ అవ్వట్లేదా? ఆహా. ఒక స్క్రీన్ షేర్ చేయండి సార్. సార్ మెయిల్ సెండ్ అని వచ్చింది. ఒకసారి మెయిల్కి రండి. జీమెయిల్ ఓపెన్ చేయండి. వచ్చిందా? సార్ చేస్తున్నాను సార్, లాగిన్ మళ్ళీ ఇదేం జీమెయిల్ ఐడి, ఇది వేరే ఈమెయిల్ ఐడియా? అవుతుంది. సార్ నాకు చాలా ఉన్నాయి సార్. కాదు ఇప్పుడు జీమెయిల్ దేంతో క్రియేట్ చేశారు? ఒక్కడ క్రియేషన్ కి టైం అయిపోయింది సార్. రేపు సార్ ఫటాఫట్. సార్ పిన్ అడుగుతుంది సార్, ఏం సార్? ఏమో సార్, మరి మీరు సెట్ చేసుకున్నది లింక్, అది నాకు తెలియదు. అది మీరు ఏ లాక్ పెట్టుకున్నట్టున్నారు. గైస్ ఒక్కటి కూడా మిస్ కాకండి. సోషల్ మీడియా సెషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది మనకి, ఎందుకంటే యాడ్స్ సార్, ఇది నేను కంప్లీట్ చేస్తాను సార్, మా ప్రాబ్లం కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేయండి. సో గైస్ అందరికి సోషల్ మీడియా సెషన్స్ మిస్ కాకండి. ఒక క్లాస్ కూడా మీ పర్సనల్ స్కెడ్యూల్ ఉంటే తర్వాత చూసుకోండి. ఒక 1 week 10 days విచ్ ఇస్ 14 hours అనుకోండి టోటల్ సెషన్ మనకి సోషల్ మీడియా. ఓకే అండ్ సార్ మీరు బడ్జెట్ స్టడీ పెట్టుకోండి జగదీష్ గారు, మీరు యాడ్స్ కి. ఓకే సార్. మన రియల్ టైమ్ లో మనం లీడ్ యాడ్స్ రన్ చేద్దాం. ఓకే అండ్ వెబ్సైట్ రెడీ అయింది కదా? వెబ్సైట్ రెడీ అయింది సార్. సార్ ఈ రోజు ఇంతవరకు చాలు సార్, ప్రాక్టీస్ చేస్తాం. ఏమైందండి, ఎగ్జాస్ట్ అయిపోయారా? శిరీష గారు Instagram ముందు page. ఏమైతుంది, ఛాలెంజ్ ఏంటి శిరీష? సార్ మీకు కష్టం చెప్పండి, నేను నాకు చెప్తే నాకు అర్థమవుతుంది. చెప్పండి శిరీష, పర్లేదు. సార్ రెండు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండు లింక్ కలిపినాక నేను నా డౌట్స్ మేము లింక్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది. రెస్ట్ అందరిది అయిపోయిందండి? Yes, sir. ఓకే ఎస్ సార్. సరిత మీది అయింది సార్. ఆల్రైట్. ఓకే సో మీరు ఏం చేస్తారు అంటే ఇది సింపుల్, ఒక పోస్టర్ క్రియేట్ చేయండి. ఇది అసైన్మెంట్ అనుకోండి రేపటి ఈ రోజుకి. ఆ పోస్టర్ ఇన్స్టాగ్రామ్ కి ఫేస్బుక్ కి రెడీ చేయండి. ఏది మీ యొక్క బిజినెస్ కి. ఒకవేళ మీకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఉంది అనుకోండి జగదీష్, దాని మీద ఒక పోస్టర్ క్రియేట్ చేయండి. ఆల్రైట్. అండ్ వర్షిత్ నీది చాక్లెట్ కి రిలేటెడ్ చేయి. మేఘ్నాథ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రిలేటెడ్. ఓకే అండ్ శిరీష మీది స్కూల్ రిలేటెడ్. అండ్ భవ్య మీది బ్యాంకెట్ హాల్ రిలేటెడ్.
యా ఓకే అండ్ సార్. పోస్టర్ నీట్ గా ఉండాలి. నాకు ఏదో చిందర వందర వద్దు, నాకు అతికిచ్చినట్టు పోస్టర్లు కాదు, నీట్ గా ప్రొఫెషనల్ గా ఉండేటట్టు ఒకటి క్రియేట్ చేసుకోండి, రేపు రండి ఇక్కడ ఓకే సార్ సార్. క్యాన్వాలోనా సార్? ఆ క్యాన్వాలో. ఓకే, క్యాన్వాలో మీకు చాలా దొరుకుతాయి, సో యూ కెన్ యూజ్ ఇట్. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. ఎస్ సార్. చేసుకొని వస్తారుగా తప్పకుండా. ఎందుకంటే Yes, మన sir. ఇంకోటి ఏంటి అంటే నాకు టోటల్ గా నెక్స్ట్ 1 వీక్ కి ఒక 5 పోస్టర్లు కావాలి విత్ డిఫరెంట్ కాంబినేషన్. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. అండ్ వీడియో యాడ్స్ కి నేను చెప్తాను వీడియో ఎలా క్రియేట్ చేయాలి అనేది తర్వాత. సార్ మాకు క్యాన్వా ప్రో ఇస్తామని చెప్పారు సార్ మీరు, అదొకసారి చెప్తారు. క్యాన్వా ప్రో లేదండి, అది అంత ఫేక్ ఉంది అది. అవును సార్, ప్రీమియం తీసుకోమంటారా సార్ ఇది అమౌంట్ కట్టి? అంటే డివైడ్ చేసుకొని ఎంత పడుతుంది సార్ మీకు ఎంత సార్? 200 రూపీస్ 300 రూపీస్ అడుగుతుంది పర్ మంత్? Per year కి 4,000 ఉంది సార్. పర్ ఇయర్ 4,000 అదే షాప్ లో. ఓకే, చూడండి సార్, తీసుకున్నట్టు తీసుకోండి, బట్ నాకు ఫ్రీ దాంట్లోనే అడ్జస్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే sir. నేను ఫ్రీ దాంట్లోనే డిజైన్ చేసుకుంటానని. ఓకే, ఓకే సార్. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ, రేపు కలుద్దాం. హలో సార్. చేసుకో. చెప్పండి సంతోష్. సార్ అది ట్యాగ్ మేనేజర్ది నాకు అటాచ్ చేస్తారా సార్? బాడీ ట్యాగ్ HTML ఆ రోజు నేను లేను. ఉందా వెబ్సైట్ రెడీ ఉందా? ఉంది సార్. సరే, రైట్ ఫాస్ట్ లేదు, రెస్ట్ కెన్ లీవ్, రేపు కలుస్తాను. థ్యాంక్ యూ. నేను ట్రై చేసినాను సార్ ఒకసారి, అది మళ్ళీ వెబ్సైట్ క్రాష్ అవుతుంది అంటే ఏం టచ్ చేయలేదు. ఒకసారి ట్యాగ్ మేనేజర్ ఓపెన్ చేయి. చేసినాను సార్. లింక్ చేసినావా, ట్రై చేసావా, లేకపోతే ఏంటి సంగతి? సార్ ట్రై చేసినాను, అది వచ్చింది సార్. ఎక్కడ అది వస్తుంది సార్, కోడ్ వస్తుంది సార్ బాడీ హెడ్కి. అవును, అక్కడ కొంచెం ఎక్కడ రికార్డింగ్ చూసి ఎట్లా చేయడానికి క్రాష్ అవుతుందని నేను ఎన్నికి వచ్చేసి. నీది ఎందుకు అంత సౌండ్ ఎక్కువ వస్తుంది? ఇది నువ్వు ఎక్కడున్నావు? ఈ రూమ్ లో సార్. రూమ్ లోనే ఉన్నావు అబ్బా. నీ వాయిస్ ఎలా వినపడుతుంది అంటే ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ నా వాయిస్ వినిపిస్తుంది సార్? మీ వాయిస్ క్లియర్ ఉంది సార్. నేను ఆల్రెడీ నా స్క్రీన్ షేర్ లో ఉంది కదా, నాది ఇన్స్టాది రీసెట్ పాస్వర్డ్ వచ్చింది చూడండి సార్ ఒకసారి. ఒక్క నిమిషం లేదు. పేస్ట్ చేసేసినావి రెండు? సార్ ఇంతవరకు వచ్చి అక్కడ వస్తుంది సార్ 39, 33 అనే లైన్. అక్కడ వరకు వచ్చి మళ్ళా క్రాష్ అవుతుందంటే ఓకే. వెబ్సైట్ రెడీ అయిందా సింహ? ఎస్ సార్. ఏమైనా వెబ్సైట్స్ ఇస్తే డిజైన్ చేస్తావా? అంటే ఏది సార్? ఏ డొమైన్ రిలేటెడ్ సార్? ఏదైనా ఇస్తే చేయడానికి రెడీ ఉంటావా? రెడీ సార్. ఇది ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ కాబట్టి కంపల్సరీ ట్రై చేస్తాను. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా చేయగలుగుతామని? ఎస్ సార్, కంపల్సరీ.
పక్క ఏమంటే దీని నుండి ఇంకా పార్ట్ టైం ఎట్లా జనరేట్ చేయాలని ఇంకా ఐడియా ఉంది సార్. అబ్బా ఇదైతే లేదు, ఎర్రర్ వస్తుంది. లెగిన్ వాడు చేద్దాం, ఇది అయితే లేదు మాన్యువల్ గా, లెగిన్ వాడాలి. Yes, sir. అంటే వెబ్సైట్ చేయమన్నారు, ఎన్ని డేస్ లో చేయాలి సార్? ఇది వెబ్సైట్ చేయమన్నారు కదా, టాస్క్ ఎన్ని రోజుల్లో చేయాలి అని సార్, ఒకవేళ మీరు వర్క్ ఇస్తే? ఇచ్చిన డెడ్ లైన్ ఇంకా నేను చెప్తాను. ఓకే ఓకే, నాకు అప్డేట్ లేదు. ఓ 2-3 ఉన్నాయి వెబ్సైట్స్, కన్ఫర్మేషన్ వస్తే ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాను, సో మీకు ప్రాక్టీస్ గా ఉంటుంది. సార్. ఓకే అండ్ పే చేస్తా దానికి, ఇది చేసిన వర్క్. వావ్, ఓకే సార్. ఏదైతే కోడ్ ఒకటి, ఇది బాడీలోకి వెళ్ళాలి, హెడర్లోకి వెళ్ళాలి. సైట్ వైడ్ హెడర్. ఏం సార్ ఇది? కోడ్ మేనేజర్స్. దీనివల్ల మనకి యూజ్ ఏంటి సార్? ఆహా, ట్యాగ్ అటాచ్ చేయాలి సార్. ట్యాగ్ మేనేజర్ చేసాం కదా. సార్ కానీ ప్లగిన్ తో యూజ్ చేస్తే ట్యాగ్ మేనేజర్ వెబ్సైట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది అన్నారు కదా, నాట్ ఏ ప్రాబ్లమా? ఇప్పుడు ఇతనికి వర్క్ చేయట్లేదు, అందుగురించి యూస్ చేస్తాను. యా ఓకే. ఇతనికి నార్మల్ గా మాన్యువల్ గా వర్క్ అవ్వట్లేదు, ఎర్రర్ ఓకే. వస్తుంది. అందుగురించి ఓకే. ట్యాగ్ మేనేజర్ తో చేస్తున్నాను. అంటే ఎప్పుడన్నా ఇట్లా ఇన్ సమ్ కేసెస్ ఇఫ్ కాకపోతే అట్లా ఏం ప్రాబ్లం లేదా? ఏం కాదండి. యా. ఇప్పుడు ఆప్షన్ లేదు మనకి, కానీ కోడ్ యాడ్ చేయాలి. యా యా. టు డూ దిస్. ఫర్దర్ ఏం ప్రాబ్లం లేదు సార్, ఇలా ఇది చేస్తే? ఏం కాదు. ఇప్పుడు బాడీలోకి వెళ్ళాలి, ఒకటి ఇది వెళ్ళాలి. రైట్. ఇప్పుడు
ట్రిగర్ అవ్వాలి, చూద్దాం. చేయండి. ఓకే. చెక్ చేయండి. సార్ మన వెబ్సైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎడిట్ చేయొచ్చు సార్. చేయొచ్చు. రావాలి. కొంచెం నా దాంట్లో చెక్ చేస్తాను. ఎస్ సార్. ఇదేంటి అది? డొమైన్ నేమ్ ఏంటి? రాజేంద్ర ఇన్ఫ్రా సార్. సో యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్.
ఇచ్చాను సార్. ఒక్క నిమిషం చెక్ చేస్తాను. వర్డ్ ప్రెస్ కనెక్ట్ ట్రిగర్ అవుతుంది. నేను చెక్ చేస్తాను సింహారాయణ. చెక్ చేసి నీకు అప్డేట్ చేస్తాను. సార్ ఓకే. నేను స్క్రీన్‌షాట్ చేద్దురా సార్? సంతోష్ చెప్పండి. రీసెట్ చేయండి. రీసెట్ పాస్వర్డ్ కొట్టండి సార్. రీసెట్ ఇది కొడుతున్నాను సార్. అవును, రీసెట్ చేయండి. న్యూ పాస్వర్డ్ కింద న్యూ పాస్వర్డ్. అయింది కదా సార్? అన్నాను కదా సార్? ఎస్ సార్. అప్రూవ్ చేయండి సార్. సార్. సార్ ఓకే కదా సార్? అంతే సెట్. స్టార్ట్ చేయండి సార్. ఇంకా అప్పుడు లింక్ చేయండి సరిపోతుంది. ఎక్కడ లింక్ ఇవ్వండి సార్? ఎస్ సార్. స్విచ్ ఓకే. కంటిన్యూ సార్? కంటిన్యూ అంటే ఎక్కడ వస్తుంది కంటిన్యూ? సార్ ఇది లింక్ అవుతారు. లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ మార్చారు కదా? అవును సార్. యూజర్ నేమ్ యాడ్ చేసి పాస్వర్డ్ యాడ్ చేయండి. సార్ దీనికి లింక్ అయిపోయింది కదా సార్? ఒకసారి చెక్ చేయండి. సార్ అది ఎక్కడ చూపిస్తుంది సార్? ప్రొఫైల్ ఇక్కడ కాదు సార్, మీ ప్రొఫైల్ అక్కడికి వెళ్ళండి. ఫేస్బుక్ పేజ్కి వెళ్ళండి. ఫేస్బుక్ పేజ్ ఇందాక లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఓకే సార్, అప్పుడు నేను చెక్ చేస్తాను. చేయండి, అది అయిపోతుంది లింక్. ఓకే డన్. ఓకే, సో రేపు అది చేసుకొని రండి. అండ్ రేపు అదే ఇమేజెస్ చెప్పే కదా, ఒకటి ఇన్స్టాగ్రామ్కి ఒకటి ఫేస్బుక్కి ఓకే క్రియేట్ చేసుకొని వస్తే రేపు పోస్ట్ చేద్దాం. ఓకే అండ్ తర్వాత సోషల్ మీడియా క్యాలెండర్ ప్రిపేర్ చేద్దాం. ఓకే ఓకే సార్. డన్ గైస్, సీ యు టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై.